ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుని ఏర్పాటు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానము కొరకు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. ప్రియులారా, దేవుని ఏర్పాటు ఎందుకొరకో, దేవుని ఏర్పాటు ఎటువంటిదో మనము ఈ శీర్షిక క్రింద ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటును ఎవరూ మార్చలేరు. ఈ లోకములో మానవ శక్తి గాని, సాతాను శక్తి గాని, లేక మరి ఏ శక్తి గాని దేవుని సంకల్పమును, దేవుని ఏర్పాటును మార్చజాలదు. దేవుని ఏర్పాటును పాడు చేయటానికి సాతానుడు శత విధాల ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు తన ప్రయత్నాలలో విఫలం చెందుతాడు. అనాది కాలము నుండి దేవుని సంకల్పాలను పాడు చేయటానికి సాతాను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఈ భూమి మీదకి వచ్చి సాతాను యొక్క శక్తిని నిర్వీర్యం చేసి తన ప్రజలను సాతాను బంధకముల నుండి, పాపపు బలము నుండి విడిపించటానికై సంకల్పించాడు. మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అయితే ఈ సంకల్పాన్ని పాడు చేయటానికి దేవుడు ఎన్నుకున్న ప్రజలను సమూల నాశనము చేసి దేవుని రాకను అడ్డుకోవాలని సాతానుడు ప్రయత్నం చేశాడు. దేవుడు మొదట తాను ఈ భూమి మీద జన్మించటం కొరకు నమ్మకమైన మనస్సు కలిగిన అబ్రాహామును దేవుడు ఏర్పరచుకొని ఆ కల్దీయుల ఊరు నుండి యువతలకు రప్పించి ప్రత్యేకపరిచాడు. ఆ తరువాత దేవుడు అబ్రాహాము భార్య అయిన శారాకు పుట్టిన ఇస్సాకు ద్వారా తన నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు. సరిగ్గా ఆ సమయము ఆసన్నమయ్యేసరికి, అంటే 90 సంవత్సరాల శారా బిడ్డను కనే బలాన్ని పొందుకునే సమయానికి అబీమెలెకొచ్చి శారాను ఎత్తుకుపోయాడు. అనగా శారాను చెరిచి దేవుని సంకల్పాన్ని పాడు చేయాలని సాతాను అబీమెలెకు ద్వారా ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు కలుగు చేసుకొని అబీమెలెకును, శారాను ముట్టుకోకుండా ఆపాడు. ఆ తరువాత ఎస్తేరు గ్రంథములో హామాను ద్వారా మొత్తం యోధ జాతిని ఈ భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాలని మరలా సాతానుడు ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తి నమస్కరించకపోయేసరికి ఆ వ్యక్తిని శిక్షిస్తారు ఎవరైనా. కానీ హామాన్ అయితే ఆ వ్యక్తి యొక్క జాతిని నిర్మూలించాలనుకున్నాడు. ఆ విధంగా ఆ జాతి నిర్మూలమైపోతే ఇక రక్షకుని యొక్క రాక ఆగిపోతుందని సాతాను యొక్క ఉద్దేశం. అయితే దేవుడు మొర్దెకై మరియు ఎస్తేరుల ఉపవాస ప్రార్థనల ద్వారా సాతాను యొక్క ప్రయత్నాలకు గండిగొట్టి తాను ఏర్పరచుకున్న యూదా జాతిని కాపాడుకున్నాడు. ప్రియులారా, ఈ విధంగా దేవుడు తాను సంకల్పించిన దానిని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. ఈరోజు మీ రక్షణ విషయం కావచ్చు. నీవెలాగూ రక్షించబడాలో దేవుడు సంకల్పించాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీవు రక్షించబడతావు. నీవెలా వాడబడాలో దేవుడు సంకల్పించాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీవు దేవుని చేత వాడబడతావు. గొప్ప సువార్థికుడైన జాన్ వెస్లీ గారు ఒక చిన్న పట్టణంలో సువార్త కూడికలను ఏర్పాటు చేశాడట. సాధారణంగా జాన్ వెస్లీ గారి యొక్క సువార్త కూడికలలో ప్రసంగానికి ముందు శ్రావ్యమైన సంగీతాన్ని ఆలపించే గాయక బృందం ఉంటుంది. ఒక నాస్తికుడు ఆ సువార్త కూడికలో పాడే శ్రావ్యమైన పాటలను, సంగీతాన్ని ఆస్వాదించటానికి ఆ కూటాలకు వెళ్ళాడు. ఈ నాస్తికునికి కావలసింది అక్కడ గాయక బృందం పాడే శ్రావ్యమైన పాటలే గాని సువార్థికుడైన జాన్ వెస్లీ గారు చెప్పే ప్రసంగం కాదు. గనుక వెళ్ళి ఆ శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ ఆనందించాడు. పాటలు అయిపోయాయి. జాన్ వెస్లీ గారు ప్రసంగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నాస్తికుడు తన 2 చేతులతో తన చెవులను మూసుకున్నాడు. అతని ఉద్దేశం ఏమిటంటే సువార్థికుని యొక్క సువార్త వినకూడదు, ఆ సువార్త అతని చెవులలోనికి వెళ్ళకూడదు. ఈ లోపల ఒక ఈగ వచ్చి అతని ముక్కు మీద వాలిందట. ఆ ముక్కు మీద వాలిన ఈగను పారద్రోలడానికి నిలువుగా, అడ్డంగా తన తలను ఊపుతూ
తన ముక్కు మీద వాలిన ఈగను పారదోలడానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా అతని ముక్కు మీద ఉన్నటువంటి ఈగ వెళ్ళలేదు. ఇక చేసేదేమీ లేక, ఆ ఈగ పెట్టే గిలిగింతలు సహించలేక అతడు తన చేతిని తీసి ఆ ముక్కు మీద ఉన్నటువంటి ఈగను పారద్రోలడానికి చేతితో ఇలా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో జాన్ వెస్లీ గారు చెవి గలవాడు వినుగాక అని మాట్లాడాడు. ఈగను పారద్రోలడానికి చేతిని చెవులోండి తీయటం, అదే సమయంలో చెవి గలవాడు వినుగాక అని సువార్తికుడు మాట్లాడడం, రెండు ఒకేసారి జరిగాయి. ఆ మాటకు ఆశ్చర్యపోయి ఆ నాస్తికుడు చివరి వరకు ప్రసంగాన్ని విన్నాడు. ఆ ప్రసంగము ద్వారా అతడు రక్షించబడ్డాడు. ప్రియులారా, అతడు ఆ కూటములో రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. కనుక మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడు మారాలి అనేది దేవుడు సంకల్పించాడు. నీ కుటుంబం ఎప్పుడు మారాలో దేవుడు సంకల్పించాడు. నీ పిల్లలు ఎప్పుడు పరిచర్యకు రావాలో దేవుడు సంకల్పించాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు దేవుని సంకల్పాన్ని ఆపలేరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. నీ సంకల్పములను ఎవరూ మార్చలేరు. నీ సంకల్పములు జరగకుండా అడ్డుపడే ప్రతి సాతాను క్రియను దూరపరిచి మా వీక్షకుల యొక్క జీవితాల్లో నీ చిత్తాన్ని జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.